సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. నేను ముఖ్యంగా వచ్చినప్పుడు ఆ గుమ్మాల వైపు చూస్తూ ఉంటాను. ప్రతి ఇంటికి ఎక్కడికి వెళ్ళిన ఆ గుమ్మాలలో అసలు మన విచిత్రమైన విధానాలన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఈ గుమ్మములకు ఎదురుగా చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మనకు మత్తయి సువార్త మనకు బాగా తెలుసు కదండి. అనేక వాక్యాలు చెప్తాను, మత్తుగా చెప్తాను. బొగ్గు పక్కన పెట్టేసి, బైబిల్ పక్కన పెట్టేసి, ఒక్క తిప్పుకోకుండా చెప్పమంటే చెబుతాను. కానీ అవన్నీ కాదు. ఆ మత్తయి సువార్తలో ఉన్నవారు ఒకరు బుద్ధిహీనుడు, ఒకడు ఎవరైనా దేవుని వాక్యాన్ని వినకుండా ఎక్కడ కట్టుకున్నాడు? ఆయన ఆ బుద్ధిహీనుడి ఇల్లు వృక్షం మీద కట్టుకున్నాడు. ఒకడు దేవుని వాక్యమును విని ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద కట్టుకున్నాడు. ఓసనే కానీ పేరు అన్న విషయంలో బండ మీద కట్టుకున్నాడని దానికి అన్న ఏసన్న గారు వాక్యం చెప్పారు. ఇప్పుడు దాకా బండలేస్తే ప్రార్థన, మరి కిటికీలు పెడితే ప్రార్థన, దర్వాజు పెడితే ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. ఒక ఆయన 3 కోట్ల రూపాయలు పెట్టుకొని 3 కోట్లకు పైన పెట్టి ఒంగోలు ఒక ఇల్లు కట్టాడంట. మంచి ఉన్నతమైన ఇల్లు కట్టాడంట. ఇల్లు కట్టేశాడు. ఇంటిలోనికి గృహప్రదేశం చేయాలి కదా. మరి తెల్లవారుజామున 4 గంటలకల్లా గృహప్రదేశం చేయటానికి ఇంట్లోనికి వెళ్ళటానికి అన్ని సిద్ధపరుచుకొని బ్రాహ్మణస్తు వాళ్ళందరినీ తీసుకొని ఆ గృహ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళి చేస్తున్నారు. దీనికి ముందు ఆ గృహ ప్రదేశంలోనికి మనమైతే మరి ఇప్పుడు ప్రభువుని మనం ఆహ్వానిస్తాం ఆ ఇంట్లోనికి. మొదటిగా ప్రభువుని ఆహ్వానించడం అంటే దైవజనుని ఆహ్వానించడమే. దైవజనుడితో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి ఆ గృహ ప్రదేశంలోనికి ఎవరిని ఆహ్వానించారంటే ఆవును ఆహ్వానించారు. ఎవరిని? ఆవును ఆహ్వానించారు. బ్రాహ్మణ వారు లోనికి వెళ్ళారు. గృహ ప్రదేశంలో చక్కగా జరిగిస్తున్నారు. ఆవును గది తిప్పుతున్నారు. 3-4 కోట్లు పెట్టి కట్టారు. ఇల్లు బహు సౌందర్యంగా కట్టారు. ఇంట్లో తిప్పుతున్నారు, గది తిప్పుతున్నారు, దేవుని మీద తిప్పుతున్నారు, అంతలక్క తిప్పుతున్నారు. కానీ వాళ్ళ యొక్క తీర్మానం ఏమిటి అంటే ఆవు పెండన్న వేయాలా, పాసంలో వేయాలి. ఈ రెండిట్లలో ఏదిగైనా పెండైనా వేయకపోయినా పాసన్న వేయకపోతే ఆ ఇంటికి ఏమొచ్చినట్టు? అరిష్టం వచ్చినట్టు. ఏమొచ్చినట్టు? అపవిత్రత వచ్చినట్టు. అక్కడ కూర్చున్న బ్రాహ్మణస్తుడు అంటున్నాడంట, అక్కడ ఆ మంత్రాలు చదువుతూ అంటున్నాడంట, ఈ ఇల్లు నువ్వు యవం చెంట్లో తలుపులు వేసి దీన్ని ఏమైనా మూసివేయకపోతే మీరు ఇంట్లో ఒక్కరు కూడా ఇంట్లోనికి చేరిన వారు బ్రతకరు. ఒక్కరు కూడా బ్రతకరు. ఎమర్జెంట్లో ఇంటిని మూసివేయము. గోమాత లక్ష్మీదేవే కరుణించలేదంటే ఈ ఇంట్లో చీకటే ఉంటుంది కానీ వెలుగుండదు గనక ఎమర్జెంట్లో మూసివేయమని చెప్పాడంట. ఎన్ని కోట్లు పెట్టి కట్టాడమ్మా ఇల్లు? 3 కోట్లు పెట్టి. మరి ఎందుకు మూసేస్తున్నారమ్మా? ఏం బాగలేదంట. దేనికి? 2 కారణాలు చెప్పాను కదా. ఒకటి గోమాత ఏం పోస్తుందమ్మా? పాసిపోయలేదని. రెండోది పేడ పెట్టలేదని. 3 కోట్లు పెట్టిన ఇంటిని మోతేసి బయటికి వెళ్ళిపోయాడంట. మనమైతే అలాంటి సిద్ధాంతాలను మనం అనుసరించలేదు. కానీ మనము దేవుని వాక్యము మూలముగా బండపైన ఇంటిని కట్టాము గనుక, బుద్ధిహీనతలో నడవలేదు గనుక యేసుక్రీస్తును మనమందరమును ఈ నూతన గృహములోనికి ఆహ్వానం పలకటానికి సేవకులందరూ గొప్పవారు, పెద్దవారు ఏదికను అలంకరించి ఉన్నారు. వారి ద్వారాగా ప్రభు ఆ గృహములోనికి అడుగుపెట్టును గాక. ఆమేన్. నాకు సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అన్న. చక్కని